హలో హలో. సార్, పాస్టర్ గారిదా సార్ మాట్లాడేది? అవునండి. సార్ అదే సార్, నాది నెల్లూరు జిల్లా. ఓకే. అంటే మీది ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసి చేస్తున్నాను సార్. అదే అండి. అదే సార్, అంటే నేను మామూలుగా అయితే హిందువుని సార్. ఓకే. అంటే మా ఫ్రెండ్ ఒక అబ్బాయి చెప్తే ఇట్లా చూడు ఇట్లా బైబిల్ డౌన్లోడ్ చేయించాడు సార్. ఓకే. అందుకని అంటే చదువుతుంటే నాకు కొన్ని డౌట్స్ ఉంటే అబ్బాయిని అడిగితే అబ్బాయికి అంటే అబ్బాయి తెలియట్లేదేమో చెప్పలేకపోతున్నాడు సార్. ఓకే. అదే మీరు పాస్టర్ని అడుగు, ఏదో ఒక పాస్టర్ని అడుగు చెప్తాడు అని చెప్పాడు. అదే అండి. నేను ఇంతకుముందు కూడా ఇద్దరు ముగ్గురు పాస్టర్ గార్లకి ఫోన్ చేస్తే వాళ్ళు రేపు సండే సార్ నేను కొద్దిగా బిజీగా ఉన్నానని చెప్పారు. ఓకే. అది అంటే మీరు ఒక ఫ్రీగా ఒక 10 మినిట్స్ ఫ్రీగా ఉంటే నేను మిమ్మల్ని అడగదాం అనుకుంటున్నాను సార్. చెప్పండి. అదే సార్, నేను చదువుతుంటే ఫస్ట్ ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ రెండు ఉన్నాయి కదా సార్. అవునండి. నాకు ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి న్యూ టెస్ట్మెంట్ నుంచి రెండు డౌట్లు, ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి ఒక డౌట్ ఉంది. నేను చదివింది కొద్దిగానే సార్. అదే. దాంట్లోనే రెండు ఉన్నాయి. మీరు నేను క్వశ్చన్ అడుగుతాను సార్, మీరు చెప్పండి. అలాగే. సార్ అంటే మార్క్ 16:16 ఉంది కదా సార్. అవునండి. ఆ మార్క్ 16:16 ఏంటంటే నమ్మి బాప్తిజం పొందిన వాటికి రక్షించబడును, నమ్మని వారికి శిక్షించబడును అని ఉంది సార్. అవునండి. దానికి మీనింగ్ ఏంటి సార్? ఇప్పుడు అది మీనింగ్ అంటే ఇప్పుడు ఇప్పుడు సార్ సార్ ఇప్పుడు మీ మీ ప్రశ్న ఏంటంటే శిక్షింపబడిన అనేది ప్రశ్న అంతే కదా? అదే సార్, అంటే అదే నా రెండు ప్రశ్న సార్. నాకు రక్షించబడ అంటే ఎట్లా అని నాకు అర్థం కాలేదు అసలు. రక్షణ పొందాలనంటే యేసు సార్. ప్రభు నందు విశ్వాసం ఉంచితే సార్. మనం ఇప్పటివరకు చేసిన పాపాలు ఏదైతే ఉన్నాయో వాటి నుంచి మనం విమోచింపబడతాం, క్షమాపణ పొందుతాం. అంటే బాప్తిజం తీసుకుంటే. బాప్టిజం తీసుకుంటే. ఓకే ఓకే, అబ్బాయి కూడా అదే అదే చెప్పాడు. ఓకే సార్. విశ్వాసం ఉంచడం అనేది మొదటి మెట్టు. తర్వాత మనము ప్రార్థన చేయాలి. తర్వాత మనము బాప్టిజం తీసుకోవాలి. సరే సార్. ఇది మెయిన్. ఫస్ట్ నమ్మాలి యేసు న- ప్రభు నా ఆ, పాపాలను తీసివేస్తాడని. సరే సార్. అది మెయిన్ రక్షణలో మొదటి మెట్టు. సరే సార్. తర్వాత ప్రార్థన చేయాలి. ప్రభు నా పాపాలను తొలగించమని ప్రార్థన చేయాలి. సరే సార్. తర్వాత మనము బాప్టిజం తీసుకోవాలి. ఇది శిక్షింపబడను అంటే సార్? శిక్షింపబడును అనేది దాన్ని మూలంలోకి మనం వెళ్తే సార్. ఆల్రెడీ ఎవరైతే పాపం చేశారో, ఆ, జనరల్ గా మాట్లాడుతున్నాను. సార్ సార్. ఇప్పుడు ఒక వ్యక్తి ఏదన్నా ఒక తప్పు చేశాడు అనుకోండి, సార్. తను ఆల్రెడీ తీర్పులో ఉంటాడు. సార్. సో యేసు ప్రభు ఎవరిని కూడా శిక్షించడం. సార్. మీరు విశ్వసించి పాపాలను గనక మీరు తీసివేసలేకపోతే మీరు ఏదైతే తీర్పులో ఉన్నారో ఆ తీర్పుని బట్టి మీరు శిక్షలోకి వెళ్ళిపోతారు. బైబిల్ ఏం చెప్తుందనంటే, సార్. యేసు ప్రభు ఒకరిని శిక్షించడానికి రాలేదు ఈ లోకానికి. ఓకే సార్. ఆల్రెడీ ఎవరైతే ప్రమాదంలో పాపాలు చేసి నరకానికి సమీపంగా ఉన్నారో, అగ్నిలో ఉన్నారో, ప్రమాదంలో ఉన్నారో, ఆ ప్రమాదం, పాపం అనే ప్రమాదం నుంచి, నరకం అనే ప్రమాదం నుంచి విడిపించడానికి యేసు ప్రభు వచ్చాడు. సార్, ఆ అబ్బాయికి నేను ఒకటి అడిగాను సార్. అది అంటే అబ్బాయి ఇట్లా చెప్పాడు, అది కరెక్ట్ కాదని చెప్పండి సార్. ఏంటండి అంటే సార్, అంటే ఈ క్వశ్చన్ ఇదే ఇప్పుడు మిమ్మల్ని అడిగినట్టే అబ్బాయిని అడిగాను. అయితే సార్, నేను ఇప్పుడు ఒకవేళ నేనే అనుకోండి సార్, అంటే ఒక అంటే రేప్ అంటే చాలా పెద్ద పాపం కదా సార్. అట్లాగా నేను ఇద్దరు అమ్మాయిల్ని రేప్ చేశాను అనుకోండి సార్. తప్పుగా అనుకోమంటే అనుకోండి సార్. నా ఏజ్ 25 సార్, అందుకనే అట్లా చెప్తున్నాను సార్. అనుకోండి, నేను ఇప్పుడు యేసు ప్రభువుని కానీ నమ్ముకుంటే నా పాపం పోతుందా సార్? యాక్చువల్లీ ఇక్కడ సార్, నమ్ముకుంటే పాపం నమ్ముకుంటే అంటే అబ్బాయి ఎట్లా చెప్పాడంటే సార్, నమ్ముకుంటే అంటే నువ్వు ప్రభువుని ఖచ్చితంగా ఆయన ఉన్నాడు అని చెప్పి నమ్మి అంటే ఇది ఎలా ఉంటుందంటే సార్, నేను బైబిల్ ప్రకారంగా చిన్న పాపం అంటూ పెద్ద పాపం అంటూ ఉండదు సార్. సార్ సార్. ఒక అమ్మాయి వెళ్తుంటే చెడ్డగా చూసినా కూడా అది 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 చాలా ఘోరమైన పరిస్థితి అని బైబిల్ చెప్తుంది. సరే సార్. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నిజమైన పశ్చాత్తాపం. అవును సార్. అంటే ఏదో నేను ఇట్లా రేప్ చేశాను, ఇంకా నేను యేసు ప్రభు నమ్మేసుకున్నాను, క్షమాపణ పొందనేదని కాదు ఇక్కడ. అదే, అవును అవును సార్. తప్పు చేశాననే నిజమైన దుఃఖము, నిజమైన పశ్చాత్తాపం ఎవరికైతే కలుగుతుందో వారు ఖచ్చితంగా క్షమించబడతారు.
అదే సార్ అంటే సమ్ టైమ్స్ మీరు చూడండి ఆ, చాలా కేసెస్ కోర్టుల వరకు వెళ్ళవు. సార్ మనకు ఊర్లలోనే పెద్దలు పరిష్కరిస్తారు. ఆ, అక్కడ ఎలా పరిష్కారం దొరుకుతుంది? వాళ్ళు సెటిల్ నిజంగా పశ్చాత్తాపం, అవును నేను తప్పు చేశాను ఎవరైతే అని వాళ్ళు ముందుకు వస్తారో, ఒప్పుకుంటారో, వారు ఒప్పుకున్న వారికి సెటిల్మెంట్ చేసుకొని సెటిల్మెంట్ చేసి అక్కడే తేల్చేస్తారు. అవునులే సార్. మళ్ళీ కోర్టులని, జైళ్ళని అన్నీ ఉండవు. అంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతిదీ వైరల్ అయిపోతుంది, కానీ సార్ ఒకప్పుడు అలా జరుగుతుండే. ఓకే సార్. కానీ యేసు ప్రభు విషయం దగ్గర ఎలా ఉంటుంది అంటే నిజమైన పశ్చాత్తాపం, ప్రభు నేను మళ్ళీ అలాంటివి చెయ్యను అనే నిజమైన పశ్చాత్తాపం పలికితే గనక, అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇవాళ అట్లాంటి పని చేసి మళ్ళీ ఇవాళ ఒప్పేసుకుని మళ్ళీ రేపు అలాంటి బుద్ధితో ఉంటే కాదు, అలా ఉంటే కాదు సార్, మొత్తాన్ని విడిచిపెట్టుకోవాలా సార్. ఆ ఆలోచనలను, ఆ బుద్ధిని, ఇతర స్త్రీల పట్ల ఉన్న ఆలోచనలన్నింటిని కూడా విడిచిపెట్టాలి. అప్పుడు క్షమాపణ పొందుతాం. సరే సార్. అంటే ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు వాళ్ళిద్దరూ నేను ఒకవేళ రేప్ చేస్తున్న వాళ్ళు హిందూస్ అనుకోండి సార్, వాళ్ళు ఒక యేసుప్రభుని స్వామిని కానీ నమ్ముకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు సార్? పరలోకం వెళ్తారా? అంటే నమ్మితేనే కదా సార్ వాళ్ళు పరలోకం వెళ్తారు. వాళ్ళు నమ్ముకుంటే వాళ్ళు శిక్షింపబడతారు కదా సార్. దాన్ని బట్టి నమ్మకం ఉండి క్షమాపణ పొందాలా. అదే సార్, అంటే ఇప్పుడు ఆ గర్ల్స్ నా వల్ల కొద్దిగా బాధపడ్డారు సార్ వాళ్ళు. అవునవును. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సార్, వ్యక్తిగతంగా వాళ్ళకి క్షమాపణ చెప్పండి, ఒకవేళ వాళ్ళు మీ గురించి వాళ్ళకి తెలుసుంటే. సార్ నేను చేయలేదు, మామూలుగా ఎగ్జాంపుల్ సార్ చెప్తున్నా. క్షమాపణ అని చెప్పి దేవుని దగ్గర మనము క్షమాపణ కోరుకుంటే. సార్ అంటే నేను మీకు అర్థం కావట్లేదు సార్, నా విషయం నాకు క్లారిటీ వచ్చేసింది. నేను క్లియర్గా నేను నమ్ముకుంటే, యేసుప్రభుని నిజాయితీగా నమ్ముకుంటే, ఆయన నమ్మి ఇంకా చూసారా, చాలా మంచి మాట. నిజాయితీగా నమ్మి ఇంకా మనం ఎప్పుడు ఆ తప్పు కానీ చేయకుండా ఆయన చెప్పిన మార్గంలో నడిస్తే మనం పరలోకానికి వెళ్తారని చెప్తున్నారు మీరు, అంతే కదా సార్? అవును. అది నేను నమ్మడం ఒకటే కాదు, నమ్మిన తర్వాత నుండి మార్గంలో నడవాలి సార్. మరణం వరకు మంచి మనిషిగా జీవించాలా. సరే సార్, అదే సార్. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు నమ్మితే పరలోకము, నమ్మకపోతే శిక్ష అని కాదు. నమ్మితే అప్పటి వరకు చేసిన పాపాలు ఏవైతే ఉంటావో సార్ అవి క్షమించబడి రక్షణలోకి వస్తాం. ఓకే సార్. రక్షణ ఏదైతున్నదో చివరి వరకు మనం కొనసాగించాలా. సరే సార్. నమ్మేసుకుంటే పరలోకము, నమ్మకపోతే నరకం అని కాదు. ఓకే సార్. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు ఉన్నారు కదా సార్, ఇప్పుడు వాళ్ళిద్దరు హిందూస్ సార్. వాళ్ళు నమ్మకపోతే ఇంకా వాళ్ళకి రాదు కదా సార్, యేసు ప్రభువుని నమ్మరు కాబట్టి కష్టం.